మరొక రోజు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఆయనను స్తుతిస్తూ గడిచిన 11 దినాలలో మనం నేర్చుకున్న వాక్యాలను మనం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మనము పరలోక రాజ్యానికి సిద్ధపాటుకు అవసరమైన లేఖనాలు దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. మన కాన్సెప్ట్ అంతా సిద్ధపాటు పరలోక రాజ్యానికి సిద్ధపాటు, నిత్యత్వానికి సిద్ధపాటు. ఇది మాత్రమే మైండ్లో పెట్టుకుంటే మనకు మిగతా విషయాలన్నీ అర్థమైపోతాయి. దాని కొరకు మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు? క్రైస్తవుని యొక్క గోల్ అదే కాబట్టి కదా. మనం అల్టిమేట్గా చేరుకోవాల్సిందే నిత్యత్వానికి. సో నిన్నటి దినాన కూడా మనము ఐక్యత అనే అంశాన్ని చూసాం. సమాధానము కలిగి ఉండాలి అందరితో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్లో ఐక్యతను కలిగిస్తాడు. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, యేసుక్రీస్తు నామమున మనం బ్యాప్టిజం తీసుకున్నామో, ఆ రోజు మనకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో చేసే ఒక కార్యం ఏంటి అని అంటే ఐక్యత, ఏకత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందరితో ఏకత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని కూడా మనకుంది. సమాధాన పడాలి ప్రతి ఒక్కరితో. సమాధానం అనే బంధము చేత మీరు బంధించబడాలి. దాని పట్ల శ్రద్ధ చూపించాలి. ఐక్యత ఎక్కడైతే మిస్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉందో, ఐక్యత లేకపోతే ఏకత్వము ఏ వ్యక్తితోనైనా మిస్ అయ్యే లేకపోతే బ్రేక్ అయ్యే పరిస్థితులు వస్తున్నప్పుడు మనం చేయాల్సినది సమాధానం అనే బంధం చేత దాన్ని మళ్ళీ తిరిగి బంధించాలి. సమాధానం అనే బంధం చేత సమాధాన పడుతూ వారితో తిరిగి మనము ఆత్మ కలిగించే ఐక్యతలో మనము ముందుకు కొనసాగాలి. ఇలా వెళ్ళడం అనేది దేవుని చిత్తమైంది. దాని పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండండి. ఒకవేళ అది మిస్ అయితే నిత్యత్వాన్ని మిస్ అవుతారు అనే విషయాన్ని కూడా మనము నిన్న దినాన నేర్చుకున్నాం. ఏకత్వానికి లేకపోతే సమాధాన పడడానికి, సమాధాన పరచడానికి దేవుడు చాలా ప్రాముఖ్యతనిస్తాడు కదా. బైబిల్లో మనం అన్ని ఎక్కడ చూసినా కానీ అవే కనిపిస్తాయి. ఎందుకు? ఆయనలకు కూడా ఐక్యతలో ఉన్నాడు కాబట్టి. వాళ్ళు ముగ్గురు అయినప్పటికీ త్రియేక దేవుడు అని అంటాం కదా. త్రియేక దేవుడు ముగ్గురు అయినప్పటికీ వారు ఏకంగా ఉన్నారు, ఒకటేగా ఉన్నారు, ఐక్యతలో ఏకత్వంలో ఉన్నారు. వాళ్ళ స్వభావం అది కాబట్టి వాళ్ళ స్వరూపమును పోలికను చేసుకున్న మనము కూడా అలాగే ఉండాలన్నది దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక. మొదటి నుంచి కూడా ఆ విధంగానే మనల్ని సృష్టించాడు. కానీ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిన ఆ విషయం తెలుసు. చివరి దినాలలో కూడా, అంటే ఆయన వద్దకు వెళ్ళినప్పుడు కూడా, ఆయన వద్దకు వెళ్ళేవారు కూడా ఇలాగే ఉండాలి. అలా ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్తారు. అది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సమాధానం అనే బంధం చేత ఐక్యత కలిగించు ఆత్మలో మనము ముందుకు వెళ్ళాలి. ఆత్మ చేసే పని అదే. ఎందుకు? మనందరికీ దేవుడు ఒక్కడే, మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరము ఒకే బాప్టిజం తీసుకున్నాం, ఒకే ఆత్మను పొందుకున్నాం. కాబట్టి మనం చేయాల్సిన పని ఇది. అయితే ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని జనరల్ విషయాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభువైన క్రీస్తు వారు వస్తూ ఉన్నప్పుడు, అంటే ఆయన రెండవ రాకడ అంటే మనకు తెలుసు, అందులో 2 ఉన్నాయి కదా. రహస్య రాకడ ఒకటి, ఆయన లిటరల్గా భూమి మీదకి వచ్చేసి 1000 ఏళ్ళ పరిపాలన, ఆయన 1000 సంవత్సరాలు పాలన చేయబోతున్నాడు. మధ్యాకాశానికి ఆయన వచ్చి సంఘాన్ని తీసుకొని పోతున్నాడు. మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు? ప్రపంచంలో అనేక సంఘాలు ఉన్నాయి కదా. ప్రపంచంలో అనేక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో ఉన్న వాళ్ళు ఏ డినామినేషన్ వాళ్ళు ఎత్తబడతారు? ఏ డాక్ట్రిన్ వాళ్ళు ఎత్తబడతారు? ఏ పాస్టరు, ఎంత గొప్ప పాస్టర్ ఉన్నాడు కదా, ఆ పాస్టర్లో ఉన్న ఆ పాస్టర్ సంఘము, ఏ పాస్టర్ సంఘం ఎత్తబడుతుంది అని ఆలోచన చేస్తే, యాక్చువల్గా ప్రపంచంలోని సంఘాలన్నిటిని కలిపి మనము ఒక్క పేరు ఇస్తున్నాడు క్రీస్తువారు. ఒకే పేరు పెడుతున్నారు దానికి, సార్వత్రిక సంఘము అని కదా. సార్వత్రిక సంఘం అంట, యూనివర్సల్ చర్చ్. సంఘాలు వేరు వేరే,
ప్రాంతాలు వేరువేరు, దేశాలు వేరువేరు, కానీ వాటన్నిటిని కలిపి ఆయన సార్వత్రిక సంఘము అంటున్నాడు, ఒకే పేరుతో పిలుస్తున్నాడు, యూనివర్సల్ చర్చ్. ఎందుకు? ఆయన సృష్టిలోని లేకపోతే ప్రపంచంలోని అందరికీ దేవుడు కాబట్టి, అన్ని సంఘాలకు శిరస్సు ఆయన మాత్రమే కాబట్టి. అయితే ఈ సంఘము లేకపోతే ఈ సంఘాలు, ఏ సంఘం ఎత్తబడుతుంది, ఏ డినామినేషన్ సంఘం ఎత్తబడుతుంది, ఎంత పెద్ద చర్చిలో ఉన్న సంఘం ఎత్తబడుతుంది అని మనం ఆలోచన చేస్తే ఇవన్నీ మనిషి కల్పించినవి అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆయన ఎవరిని తీసుకెళ్తాడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, క్రీస్తు వారు ప్రేమించినట్టుగా తన పొరుగు వారిని ఎవరైతే ప్రేమిస్తారో, అందరం కలిసి ఐక్యతతో ఉందామని సమాధాన పడుతూ జీవించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు కదా. పరిపూర్ణతలోకి మనము ఎట్లా రావాలి అని అంటే దీని ద్వారా మాత్రమే పరిపూర్ణతలోకి వస్తాం. క్రీస్తు వారి స్వరూపంలోకి రావాలి, క్రీస్తు వారికి కలిగి ఉన్న పరిపూర్ణతలోకి మనం కూడా రావాలి అని నిన్న దినం నేర్చుకున్నాం. ఈ పరిపూర్ణతలోకి మనం ఎలా ఎదుగుతాము అని అంటే ఈ లక్షణాల ద్వారా మాత్రమే. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటిలో లేకపోతే ఈ సార్వత్రిక సంఘము అని ఏదైతే ఉందో, ఈ సార్వత్రిక సంఘము క్రీస్తు వారి శరీరము. అన్ని సంఘాలు కూడా క్రీస్తు వారి శరీరములో అంటుకట్టబడినవి. ఏకత్వము సంపాదించిన వారు మాత్రమే ఆయన శరీరములో అంటుకట్టబడిన వారుగా ఉంటారు. ఐక్యతను ఎవరైతే కాపాడుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆయన శరీరంలోకి వస్తారు. ఎందుకు ఐక్యత అంటే? ఏకత్వం అంటే కలిసి ఉండడము కదా. క్రీస్తు వారు త్రియేక దేవుడుగా ఉన్నారు, సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు, అన్ని సంఘాలు అవయవాలుగా ఉన్నాయి, శరీరానికి అంటుగట్టబడి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు వాళ్ళను మాత్రమే తీసుకెళ్తాడు. ఇది మనకు అర్థం కావాలి. ఎవరైతే ఏకత్వం సంపాదించే ప్రయత్నం చేస్తారో, ఐక్యతలోకి వచ్చే ప్రయత్నం చేస్తారో, సమాధాన పడే ప్రయత్నం చేస్తారో, దాని పట్ల శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు. కానీ డినామినేషన్ అనో లేకపోతే ఆ డినామినేషన్ వాళ్ళనో ఈ డినామినేషన్ వాళ్ళనో ఇవన్నీ మనుషులు కల్పించినవి. డినామినేషన్ వాళ్ళైతే ఆ డినామినేషనే ఎత్తబడాలిగా, మిగతా డినామినేషన్స్ ఎందుకు వచ్చాయి? నా డినామినేషన్ గొప్పది, ఇది మాత్రమే సరైన క్రమంలో నడుస్తుంది, లేకపోతే దేవుడు ఇష్టపడిన అట్లాంటివి ఏది లేదు కదండి. ఒక డినామినేషన్ ఎత్తబడితే మిగతా డినామినేషన్లో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఏంటి? వాళ్ళు విశ్వాసులు కదా, వాళ్ళు ఐక్యత సంపాదించే ప్రయత్నం చేయట్లేదా? క్రీస్తు వారిని ఆత్మతో సత్యంతో ఆరాధించట్లేదా? ఆయనను సంపూర్ణంగా వాళ్ళని ప్రేమించట్లేదా? దేవుణ్ణి చేస్తున్నారు. లక్షణాలు ఇంపార్టెంట్. క్యారెక్టర్. సంఘం ఎంత పెద్దది కాదు, డినామినేషన్ ఎంత పెద్దది కాదు, ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది కానే కాదు. ఎవరైతే ఐక్యతను సాధించే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ఏకత్వంలోకి వచ్చే వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఐక్యత ఎలా వస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11-12 వచనాలను ధ్యానం చేసుకొని నిన్నటి దినాన నేర్చుకున్నాం. ఈరోజు 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఐక్యత సాధించాలి అని అంటే, ఏకత్వంలోకి రావాలి అని అంటే, అక్కడ ఆయన ఒక సంఘంలో లేకపోతే సార్వత్రిక సంఘంలో ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఒక క్రమాన్ని నియమించాడు. ఆ క్రమం ఏంటో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందరూ పరిపూర్ణతలోకి రావాలి అని అంటే, క్రీస్తు వారి గూర్చిన జ్ఞానము సంపాదించాలి అని అంటే, విశ్వాస విషయంలో స్థిరత్వము కలిగి ఉండాలి అని అంటే, సంఘము అనే మాట రాయబడింది కదా ఇక్కడ. పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరం ఏంటి? సంఘము. సంఘాలు కాదు, సంఘము. శరీరం ఒకటే ఉంటుంది అంటే సార్వత్రిక సంఘము, యూనివర్సల్ చర్చ్. ఈ సంఘంలో క్షేమాభివృద్ధి కలగాలి అని అంటే అందరూ ఏకత్వాన్ని సాధించాలి.
క్రీస్తు వారిని గూర్చిన జ్ఞానము అందరికీ ఒకటే ఉండాలి. రక్షకుని గూర్చిన జ్ఞానము అందరికీ ఒకటే ఉండాలి. అందరము ఏకత్వం సాధించాలి. క్రీస్తు వారిని గూర్చి వేరు అభిప్రాయాలు ఉండకూడదు కదా. ఆయననే రక్షకుడు అనే విషయం మనకు తెలిసి ఉండాలి. ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి తెలిసి ఉండాలి. ఎందుకు వచ్చాడో తెలిసి ఉండాలి. ఈ విషయము అందరికీ తెలిసి ఉండాలి. ఒకే అభిప్రాయం కలిగి ఉండాలి. వేరు అభిప్రాయాలు కలిగి ఉండకూడదు. ఆయనను కూర్చిన జ్ఞానము, ఈ జ్ఞానము ఎలా వస్తుంది అని అంటే, దేవుడు సార్వత్రిక సంఘంలో యూనివర్సల్ చర్చిలో ఆయన 5-fold మినిస్ట్రీ అని అంటాం. 5 ఆయన నియమించాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంఘము అభివృద్ధి చెందడానికి క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, ఐక్యతలో సమాధానపరచబడుకుంటూ క్రీస్తును కూర్చున్న జ్ఞానము సంపాదించడానికి దేవుడు 5 సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. 5-fold మినిస్ట్రీ, 5 పరిచర్యలు, 5 రకాల పరిచర్యలు అక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఎవరెవరు రాయబడింది? అపోస్తలులు రాయబడ్డారు కదా. కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను. 5. యూనివర్సల్ చర్చ్ క్షేమాభివృద్ధి కలగాలి, ఐక్యత రావాలి, ఏకత్వంలోకి రావాలి. వీళ్ళు పని చేస్తే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘములో ఏకత్వం సాధిస్తారు కదా. సంఘములో ఐక్యత వస్తుంది. క్రీస్తును కూర్చున్న ఒకే జ్ఞానము కలిగి ఉంటారు. వీళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలులు అంటే ఎవరు? ఇది యాక్చువల్గా రెఫరెన్స్ చెప్పేసి కొంచెం పెద్ద సబ్జెక్ట్, కానీ బ్రీఫ్గా మనకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తారు. మన సబ్జెక్ట్ వేరు. అపోస్తలులు ఎవరు? పిలువబడిన వారు, ఒక పని కోసం పిలువబడిన వారు కదా. 12 మందిని ఒకవేళ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే 12 మంది అపోస్తలులు. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకొని క్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాల గురించి భూదిగంతాల వరకు వెళ్ళి ప్రకటన చేయమన్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? క్రీస్తు వారిని గురించి చెబుతూ, సువార్తను ప్రకటిస్తూ, సంఘాలను స్థాపిస్తూ వెళ్తూ ఉంటారు. ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు భూదిగంతాల వరకు. సువార్త చెప్తారు, చెప్పి అక్కడ సంఘాలను స్థాపించి, ఒక చోట సంఘాన్ని స్థాపించి మళ్ళీ ఇంకొక చోటికి వెళ్తారు, ఇంకొక చోటికి, అట్లా వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. అపోస్తలులు పిలువబడిన వారు, ఒక ఉద్దేశంతో పిలువబడిన వారు కదా. తర్వాత కొందరిని ప్రవక్తలుగా, ప్రవక్త అంటే మనకు తెలుసు, ప్రవక్త ఏం చేస్తాడు? దేవుని మౌత్ పీస్గా పనిచేస్తాడు. ఆయన అంబాసిడర్, రిప్రజెంటేటివ్, దేవుని రిప్రజెంటేటివ్, రాయబారి. ఆయన వచ్చి, ప్రవక్త వచ్చి దేవుడు ఏది చెబితే అది వెళ్ళి చెప్పడమే తన పని. అది ఒక రాజుకే చెప్పొచ్చు, ఒక గుంపుకు చెప్పొచ్చు, లేకపోతే ఒక దేశానికి చెప్పొచ్చు. అయితే దేవుని ఉద్దేశం ఏమైతే ఉందో ఆ ఉద్దేశము ఉన్నది ఉన్నట్టుగా బయలుపరుస్తాడు. ఏమాత్రం కూడా ఒక అక్షరము, ఒక సున్నా పొల్లు వేరుగా చెప్పడానికి అతనికి పర్మిషన్ లేదు. దేవుని నోటుబూరగా వాడబడతాడు ప్రవక్త. ఏది ఉంటే అది చెప్పేవాడు మాత్రమే. గద్దించాడా? అది ఎవరైనా కానీ. అందుకనే ప్రవక్తలు వచ్చేటప్పుడు రాజులు, దేశాలు భయపడుతూ ఉండేవి ఆ కాలంలో. ఏ విషయాన్ని తీసుకొని వస్తున్నాడో, దేవుడు ఏం చెప్పమన్నాడో అని భయపడేవాళ్ళు ప్రవక్తకి. ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు? వెళ్ళి దేవుడు చెప్పమన్నది మాత్రమే చెప్తున్నాడు, వచ్చేస్తున్నాడు. అక్కడ ఎవరికి వెళ్ళి చెప్పాలో అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు, వచ్చేస్తున్నాడు. ఇది ఎవరి కొరకు? దేవుని మాటేగా. అంటే నువ్వు సరి చేసుకోవాల్సిందంటే సరి చేసుకో. ఇక్కడ తప్పు చేస్తున్నావు అంటే తప్పు చేస్తున్నావు, సరి చేసుకో. లేకపోతే దేవుని ఉగ్రత వస్తుంది, శిక్ష వస్తుంది. చెప్తాడు, వెళ్ళిపోతాడు. ప్రవక్త చేయాల్సిన పని. దీని వలన ఏమవుతుంది? సరిచేయబడి ఏకత్వంలోకి రావాలి కదా. సరిచేయబడాలి, మారు మనస్సు కలగాలి, తప్పును తెలుసుకోవాలి. సరిచేయబడినవాడు. ఎందుకు? దేవుడి నుంచి వచ్చిన మాట కాబట్టి వేరే ఆప్షన్ లేదు. సరిచేయబడాలి, లేకపోతే శిక్ష ఉంటుంది. ఈ రెండే ఉంటాయి. ప్రవక్త చేసే పని అది. తర్వాత కొందరిని సువార్తికులుగాను, ఎవాంజలిస్టులు అంటాం మనం వీళ్ళని. కొందరు సువార్త చెప్తూ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే గ్రామాలకు తిరిగి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించినప్పుడు సువార్తనే, గాస్పల్ ప్రకటిస్తారు. క్రీస్తు వారి జనన మరణ పునరుద్ధానాలు, సాల్వేషన్ గురించి, రక్షణ గురించి మాత్రమే వీళ్ళు ఫోకస్ చేస్తారు.
రక్షించబడిన వారిని ఆ లోకల్ చర్చికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి అటాచ్ చేస్తారు. సువార్థికులు చేసే పని. కొందరిని కాపరులుగాను, కాపరులు అంటే వీళ్ళు లోకల్గా ఒక చోట ఉండి సంఘాన్ని స్థాపించి వీళ్ళు ఫ్లాక్ని లేకపోతే మందను కాచేవారు, టేక్ కేరర్స్ అని వాళ్ళు జాగ్రత్త తీసుకున్నవారు. సంఘము గురించి లేకపోతే ఆ మంద గురించి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. వాళ్ళకి ఏది అవసరమో వ్యక్తిగతమైన రిలేషన్షిప్ తనకు ఉంటుంది కదా, వ్యక్తిగతమైన రిలేషన్షిప్ ఉంటుంది. ఒక చోట ఉంటాడు, విశ్వాసులకు ఏమి కావాలి అది బోధిస్తూ ఉంటాడు, ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాడు. ఒక చోట ఉండి ఒక సంఘాన్ని స్థాపించుకొని సంఘాన్ని కాస్తూ ఉంటాడు. వాళ్ళకు ఏది అవసరమో దేవుని వాక్యము అంటే వాళ్ళను ఏ విధంగా ప్రేమ గురించి చెబుతూ, రక్షణ గురించి చెబుతూ, అద్భుతాల గురించి చెబుతూ, స్వస్థతల గురించి చెప్తూ వాళ్ళని బలపరుస్తూ విశ్వాసంలో బలపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాపరి. తర్వాత బోధకుడు ఏం చేస్తాడు? జనరల్గా టీచర్ అంటాం కదా. బోధకుడు ఏం చేస్తాడు? ఇంపాక్ట్ నాలెడ్జ్ కదా, లేకపోతే ఇంపార్ట్ నాలెడ్జ్ అంటాం. అంటే వాళ్ళకు కావాల్సిన జ్ఞానాన్ని, బైబిల్కు సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు కదా. ఏది ఎలా వస్తుంది, ఏ కాలంలో ఎవరున్నారు, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, ఫౌండేషన్తో సహా చెప్పుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తారు వాళ్ళని బలపరచడానికి. వాళ్ళు కలిగి ఉన్నది అప్లై చేయాలి వారి జీవితంలో. వాళ్ళకు ఏదైతే నాలెడ్జ్ ఇస్తున్నామో, అదే సపోజ్ టీచర్స్ని తీసుకుందాం. టీచర్స్ ఏం చేస్తారు? వెళ్ళి సబ్జెక్టుకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి దానిని అప్లై చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. బోధకుడు చేసేది అదే, జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. సబ్జెక్టు డీటెయిల్గా చెప్పడానికి, అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు బోధకుడు. అయితే వీళ్ళందరికీ వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ప్రపంచంలో ఉన్న ఈ సార్వత్రిక సంఘము ఐక్యతలోకి వస్తుంది, ఏకత్వాన్ని సాధించగలదు కదా. విశ్వాసంలో బలపడగలదు. ఒకే విశ్వాసాన్ని చెప్తారు, క్రీస్తు గురించే చెప్తారు. ఎవరికి ఏది అవసరమో దేవుడు వాళ్ళకు పనిని, వారి సామర్థ్యం చొప్పున వారికి పనిని అప్పగించి వాళ్ళని పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఒకరు చేసే పని ఒకరు చేయరు కదా. బోధకుడు కాపరి కాదు. కాపరి ఇప్పుడు సపోజ్ బోధకుడు చేసే పని అంటే నాలెడ్జ్ని ఫస్ట్ వేరువేరుగా చూద్దాం. నాలెడ్జ్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే కాపరికి ఉన్న హార్ట్ బోధకునికి ఉండదు, కాపరికి ఉన్న హార్ట్ ప్రవక్తకు ఉండదు కదా. కాపరికి ఉన్న హార్ట్ సువార్థికునికి ఉండదు. అంటే కాపరి ఏం చేస్తాడు? ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి ఏంటో తనకు తెలుసు, రెగ్యులర్గా వస్తుంటారు కాబట్టి. కానీ బోధకుడు కానీ ప్రవక్త కానీ ఇలా చేస్తారా? వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి వస్తారు. వాళ్ళకి ఇవ్వవలసిన జ్ఞానాన్ని ఇచ్చి వచ్చేస్తుంటారు. వాళ్ళ బాగోగులు చూసేవాడు కాపరి. వాళ్ళకు వ్యక్తిగతంగా అటాచ్ అయ్యేది, వ్యక్తిగతంగా వారి యొక్క అవసరతలు కానీ, వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ, వారి ఆత్మీయ విషయం కానీ, మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కావలసినవి చూసేవాడు కాపరి. కాపలా కాస్తుంటాడు. కాపరి ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉంటాడు ఆత్మీయంగా. ఈ 5 లక్షణాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాం. ఇవన్నీ ఆయన చేశాడు. ఇప్పుడు ఈ 5గురు చేసే పని ఏంటి? దానికి ఎక్స్టెన్షన్ ఇది. క్రీస్తు వారు చేసిన పనినే వీళ్ళు వేరువేరుగా చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఎందుకు పనిచేస్తున్నారంటే క్షేమాభివృద్ధి కలగడానికి, సంఘము క్షేమాభివృద్ధి కలగడానికి, సంఘము ఆత్మీయతలో బలపడడానికి, ఏకత్వం సాధించడానికి, ఐక్యత సాధించడానికి. ఇది మనకు అర్థం కావాలి. ఒకరి పని ఇంకొకరు చేసే అవకాశము తక్కువగా ఉంటుంది. ఇవ్వచ్చు దేవుడు, ఒకరికి 2 తలాంతులు ఇవ్వచ్చు, ఒకరికి 5 తలాంతులు కూడా, 5 పనులు ఒకరికి ఇవ్వచ్చు, లేకపోతే ఒక్క పనే ఇవ్వచ్చు. ఎవరి సామర్థ్యం చొప్పున వారికి దేవుడు వెళ్తూ ఏమేమి ఇచ్చిపోయాడు? 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు కదా. 5 తలాంతులు ఇవ్వచ్చు, 5 లక్షణాలు లేకపోతే 5 పరిచర్యలు ఇవ్వచ్చు ఒకరికి, లేకపోతే 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు. అది దేవుని చిత్తం, అది ఆయన ఇష్టం. ఎవరికి ఎలా ఇవ్వాలో ఆయన ఇస్తాడు.
అయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకవేళ ఏ పర్టికులర్గా అయితే పరిచర్య చేస్తున్నాడో దాని మీద మాత్రమే ఆ వ్యక్తికి ఫోకస్ ఉంటుంది, దానిని మాత్రమే ఆ వ్యక్తి చేస్తూ ఉంటాడు. ప్రవక్త వచ్చేసి ఆ సంఘం దగ్గరలో లేకపోతే రాజు దగ్గరకు వచ్చేసి ఏదైనా చెప్పాలి, దేవుని మాట చెప్తున్నాడు. దేవుని మాట చెప్పేటప్పుడు మీ ప్రజలు ఎలా ఉన్నారు, బాగున్నారా, తింటున్నారా, వాళ్ళకి అన్ని సమకూరుస్తున్నారా, పరిపాలన బాగా చేస్తున్నారా, ఇవి అడగడు. ప్రవక్త చేసే పని దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్తాడు. బోధకుడు చేసే పని ఏం చేయాలో అది చేసి వెళ్తూ ఉంటాడు. కానీ వ్యక్తిగతంగా ఎవరు జాగ్రత్త చూసుకుంటారు అని అంటే కాపరి. ఇప్పుడు మనము డిఫరెంట్ సంఘానికి సంబంధించిన వాళ్ళం కదా, అందరికీ ఒక సంఘం ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘానికి సంబంధించిన వాళ్ళు. మీ అందరికీ ఒక కాపరి ఉన్నాడు, మీ అందరి బాగోగులు ఆ కాపరి చూసుకుంటూ ఉంటాడు కదా. మీ అందరినీ ఏ విధంగా వ్యక్తిగతంగా పరామర్శించాలో, ఏ విధంగా చేయాలో మీకంటూ ఒక శిరస్సు ఉంది, మీకంటూ ఒక కాపరి, మీకంటూ ఒక లీడర్ ఉన్నాడు. కానీ వేరే వాళ్ళు ఎవరినన్నా మీరు స్పెషల్ స్పీకర్ని పిలిపిస్తుంటారు కదా, అప్పుడప్పుడు స్పెషల్ స్పీకర్ వచ్చేసి మీ బాగోగులు చూసుకుంటాడా? చూసుకోడు. ఏం చేస్తాను, పిలిపించారు, దేవుని వద్ద కనిపెట్టి అయ్యా నేనేం చేయాలి, ఏం బోధించాలి, వెళ్ళి బోధించేసి వెళ్ళిపోతాడు. ఇది మనకు అర్థం కావాలి. ఎవరెవరికి ఏ పని అప్పగించామో ఆ పనిని మాత్రమే వాళ్ళు చేయాలి, వేరే పని చేయడానికి వీలు లేదు. ఆ హార్ట్ను దేవుడు ఇవ్వడు. యాక్చువల్గా కాపరికి ఇచ్చే హార్ట్ వేరు. సంఘాన్ని కాపరి ఏం చేయాలి? యాక్చువల్గా గొర్రెలను ఎవరైనా ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తే కాపాడుతున్న ధైర్యాన్ని, శక్తిని, కావాల్సినవి సమస్తాన్ని ఆ కాపరికి దేవుడు ఇస్తాడు. ఎలా కాపాడుకోవాలి, ఎలా బలపరచాలి, ఎలా చూసుకోవాలి, ఇది దేవుడు ఆ కాపరికి ఇచ్చే మనస్సు. లేకపోతే మనం చూస్తాం కదా, క్రీస్తు వారు కూడా అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరి, నేను ప్రాణం పెడతాను అంటే తన సంఘం కొరకు వేరే పని ఏముండదు దానికి. డైలీ అంతా కూడా తన సంఘాన్ని చూసుకోవడమే, సంఘాన్ని కాయడమే, ఎవరు ఎలా ఉన్నారో పరామర్శించడమే. ఆ హృదయము సంఘ కాపరికి ఉంటుంది, మిగతా వాళ్ళకు, ప్రవక్తలకు ఉండదు, బోధకులకు ఉండదు. ఇది మనకు అర్థం కావాలి. కానీ ఎవరి పని వాళ్ళు చక్కగా చేస్తున్నారా లేదా అనేది మాత్రమే ప్రాముఖ్యం. ఎందుకు అందరూ కూడా ఇప్పుడు వేరు డినామినేషన్స్ నుంచి వచ్చిన మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం? ఒక ఐక్యతను సాధించే ప్రయత్నం చేస్తున్నాం. మీ కాపరి వేరు, కానీ మనమందరం కలిసి ఇప్పుడు ఏం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం? దేవుని గురించిన జ్ఞానాన్ని, సత్యాన్ని, విశ్వాసాన్ని, ఏకత్వాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మనకు అర్థం. ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఏకత్వము సాధించడము సాధ్యమవుతుంది, ఐక్యత సాధించడము, సమాధాన పడడము సాధ్యమవుతుంది. ఇది మనము ఆలోచన చేయాల్సిన విషయం. సంఘక్షేమాభివృద్ధి కొరకు దేవుడు 5-fold మినిస్ట్రీ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే విషయాన్ని విశ్వాసులకు కూడా ఆయన ఇచ్చాడు. అయితే ఇంకొక విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందరూ కాపరుల కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట మాట్లాడతాడు. 12వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతాను నేను. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించెను. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా? కాదు, అందరూ కాదు. అందరిని ప్రవక్తలుగా చేయలేదు, అందరిని కాపరులుగా చేయలేదు, అందరినీ బోధకులుగా చేయలేదు కదా. అందరూ కాదు, కొందరిని. ఎందుకు? వారి పనులు చేస్తున్నప్పుడే ఈ సార్వత్రిక సంఘంలో ఐక్యతను సాధించగలము, ఏకత్వాన్ని సాధించగలము. ఇది మనకు అర్థం కావాలి. ఎందుకు? దాని శరీరాన్ని ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇదే 17వ వచనాన్ని చదువుతాను.
17వ వచనంలో, ఇది 12వ అధ్యాయం 17వ వచనంలో, శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ, అంతయు దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒకటే. మన శరీరంలో చూచుట మాత్రమే ఉందనుకోండి, మరి వినడం ఎక్కడ, వాసన చూడడం ఎక్కడ, పనులు చేసుకోవడం ఎక్కడ? మన శరీరం అంతా ముక్కు ఉందనుకోండి, ఎట్లా ఉంటుంది? బాగోదు కదా. అది మాట్లాడుతున్నాడు. అంత శరీరం అంతా కన్ను కాదు, శరీరం అంతా ముక్కు కాదు, శరీరం అంతా ఒక అవయవం కాదు. అలాంటప్పుడు ఒకే అవయవం అయితే శరీరం ఎక్కడుంది? ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. శరీరానికి అనేక అవయవాలు ఉన్నాయి. సంఘంలో పరిచర్యలు అనేకం ఉన్నాయి. ఇందాక చదివాము, అనేక పరిచర్యలు ఉన్నాయి. విశ్వాసులలో కూడా కొద్దిగా పని చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా కొంత దేవుడు గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు కదా. భాషలు మాట్లాడే వరం కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. పనులు తర్వాత కొందరిని స్వస్థపరిచే వరం వాళ్ళకు కూడా ఇస్తాడు. అద్భుతాలు చేసే వరము. కానీ కొంతమంది ఇంకొక చోట మనం చూస్తాము నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి. సో అదంతా కాదు, ఇవన్నీ చేస్తేనే సంఘము ఏకత్వము సాధించగలదు. అందరూ పరిచర్య ఒకటి కాదు. సేవకులు అనే పేరులో 5 పరిచర్యలు ఉన్నాయి. సేవకుడు అంటే 5 పరిచర్యలు, ఎవరి పని వారిదే. టీచర్ అని అంటే టీచర్ అనగానే అందరూ ఒకటేనా? అన్ని సబ్జెక్టులు చెప్పేవాడు ఒకటేనా? కాదు కదా. సోషల్ టీచర్ పోయి హిందీ చెప్తాడా? చెప్పడు. నాకు సంబంధం లేదంటాడు. పరిచర్యలు అనే విషయము, లేకపోతే దేవుడు అప్పచెప్పిన సేవకులు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని చేస్తేనే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఈ విషయము మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అర్థమైతే తర్వాత కొన్ని విషయాలు మీకు క్లియర్ అవుతాయి. మనం తర్వాత ధ్యానం చేసుకునే పోయే అంశాల ముందు. అదేవిధంగా విశ్వాసులలో కూడా దేవుడు వారికి తగిన పరిమాణాన్ని ఇస్తాడు. ఇది పరిచర్యలకు సంబంధించింది, సేవకులకు సంబంధించింది. వాళ్ళ పని వాళ్ళు చేస్తే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. అదేవిధంగా విశ్వాసులు కూడా వాళ్ళు కలిగి ఉండవలసిన విషయాలు ఉన్నాయి. వాళ్ళేం కలిగి ఉండాలి? మళ్ళీ రెఫరెన్స్ చూసుకుంటే టైం అవుతుంది. కాకపోతే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందంట. ఇంకొక చోట అల్ప విశ్వాసులారా అనే మాట మాట్లాడతాడు. అల్ప విశ్వాసానికి ఆవగింజంత విశ్వాసానికి తేడా ఏంటి? అల్పం అనేది కొద్దిగానే, తక్కువనే. ఆవగింజ కూడా చిన్నదే. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఆవగింజను ఒకసారి గమనించినట్లయితే మనము దానికి ఎక్కడ కూడా నొక్కు ఉండదు. అది చాలా పరిపూర్ణమైన సర్కిల్లో ఉంటుంది. అది చిన్నదే కానీ రౌండ్గా ఉంటుంది. ఎక్కడ నొక్కు ఉండదు. సంపూర్ణంగా అది ఆవగింజ ఉంటుంది. చిన్నది ఆవగింజ. అల్ప విశ్వాసము అని అంటే అనుమానముతో కూడిన విశ్వాసము. ఆవగింజంత విశ్వాసం అంటే ఉన్న దాంట్లో పరిపూర్ణత. దేవుడు నాకు కొన్ని తలాంతులు ఇచ్చి ఉంటాడు, లేకపోతే నాకు ఏదో ఆయన కనికరం చొప్పున కృప వలన ఆయన నాకు ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు అనుకుందాం. నాకు ఇచ్చిన ఈ విశ్వాసములో నేను ఆవగింజలా ఉండాలి. అంటే నేను నమ్మిన దానిని ఆ విశ్వాసంలో ఆవగింజంత విశ్వాసం అంటే పరిపూర్ణంగా ఉండాలి. దాంట్లో ఏ అనుమానం ఉండకూడదు. ఆ విషయాన్ని మనకు అర్థం కావాలి అని అంటే మత్తయి సువార్తలో ఉన్న 25వ అధ్యాయంలో ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చాడు. ఈ 5 తలాంతులు ఉన్న వ్యక్తి, 2 తలాంతులు ఉన్న వ్యక్తి, 1 తలాంతు ఉన్న వ్యక్తిని ఒకసారి గమనిస్తే, 5 తలాంతులు ఉన్న వ్యక్తి ఏం చేశాడు? తనకు ఇవ్వబడిన ఆ పనిని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి దానిని రెట్టింపు చేశాడు కదా. తనకు ఇవ్వబడిన దానిలో నమ్మకంగా జీవించాడు అని అర్థం. తనకివ్వబడిన ఏదైతే ఇవ్వబడిందో దానిని నమ్మకంగా జీవించాడు. 2 తలాంతులు ఇచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి నాకు 2 ఇచ్చాడు. ఏంటి? 5 తలాంతులోడి దగ్గరికి వెళ్ళి నాకు 1 తలాంతు ఇవ్వవా? లేకపోతే 1 తలాంతోడి దగ్గరికి వెళ్ళి నీకు ఒకటే ఉంది కదా, నువ్వేం చేస్తావు? ఒకటి నాకు ఇచ్చేసి నువ్వు ఎలాగో పూడ్చిపెట్టాలనుకుంటున్నావు కదా, నేను దాన్ని చేస్తాను, నువ్వు అవసరం లేదు లేని తలాంతుని తీసుకున్నాడు అనుకోండి. రాజు వచ్చినప్పుడు లేకపోతే దేవుడు వచ్చినప్పుడు ఏమి లెక్క అడుగుతాడు? 2టినే అడుగుతాడు, 3టిని అడగడు.
చెప్పే ప్రయత్నం, అయ్యా నేను 3 తీసుకున్నాను, ఇంకొకటి కూడా తీసుకున్నాను, దీన్ని కూడా నేను రెట్టింపు చేశాను అని అంటే ఫస్ట్ తిడతాడు. నీకు ఇచ్చానా నేను దాన్ని? ఆ తలాంతును అసలు ఎవరు తీసుకోమన్నారు నీకు అంటే దేవుడు ఏం చూస్తాడు? నీకు ఏదైతే ఇవ్వబడిందో అందులో నమ్మకంగా ఉంది. మనం ఏదైతే కలిగి ఉన్నామో అందులో మనము నమ్మకంగా ఉంటూ నేను వెళ్తున్నప్పుడు, ఒక్కొక్కరము వెళ్తున్నప్పుడు, సార్వత్రిక సంఘంలోని విశ్వాసులందరూ వెళ్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు ఏకత్వం సాధిస్తాం, ఐక్యతలోకి వస్తాం. అందుకని ఆయన వాళ్ళతో అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా. ఇంకొక మాట ఏమంటాడు? కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు, కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు, దానిని ఆవగించేంత విశ్వాసం. అంటే మనకు ఏది ఇవ్వబడిందో దానిని మనం వీలైతే రెట్టింపు చేసే ప్రయత్నం చేద్దాం. అందులో విశ్వాసంలో బలపడడానికి ప్రయత్నం చేద్దాం. పక్కలోడి తలాంతును వెళ్ళి తీసుకోవాల్సిన అవసరంలా, పక్కవాడి వైపు చూడాల్సిన అవసరంలా. ఇది మన పని కాదు. దేవుడు అసలు అడగడు. బైబిల్లో చాలా విషయాలు మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి, మనకు తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి. దేవుడు వచ్చేసి ఆ విషయం నేను రాపించాను కదా, ఆ విషయం నువ్వు ఎందుకు చేయలేదు, ఆ విధంగా ఎందుకు చేయడు అని అడగడు ఆయన. ఎందుకు? అది నాకు నోటీస్కు రాలేదు, అది నాకు తెలియదు, నాకు జ్ఞానం లేదు, దాని గురించి నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. ఆవగింజంత విశ్వాసం అంటే అదే. నీకు ఏదైతే ఇవ్వబడిందో దాంట్లో నమ్మకంగా ఉండు. ఇవ్వబడిన ఆ కొంచెమే, దాంట్లోనే లెక్క అడుగుతాడు ఆయన. 2 ఇచ్చాడు ఆ వ్యక్తికి, ఆ 2 నమ్మకంగా ఉన్నాడు, దానిని 4 చేశాడు. 5 ఇచ్చాడు ఒకడికి, 5లోనే నమ్మకంగా ఉన్నాడు, పక్కన వాడి వైపు చూడలే, అటువైపు చూడలే, ఇటువైపు చూడలే, 5 నమ్మకంగా ఉన్నాడు, 10 చేశాడు. ఎలా సాధ్యమవుతుంది? నాకు ఇచ్చిన పనిని నేను చేస్తే సాధ్యమవుతుంది. నాకు ఇచ్చిన పనిలో, నాకు ఇచ్చిన తలాంతులలో, నాకు ఇచ్చిన విశ్వాసంలో, నాకు కలిగి ఉన్న దాంట్లో నేను కాన్సన్ట్రేట్ చేస్తే, దాని మీద నేను విశ్వాసంలో బలపడే ప్రయత్నం చేస్తే అప్పుడు అది రెట్టింపు అవుతుంది. దాంట్లో మాత్రమే దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. పక్కనోడిది అడగడు, ఇంకొకరిది అడగడు, వేరే వాళ్ళ లెక్క ఆయనకు అనవసరం. ఆయన అడగడు. నువ్వు ఒకవేళ ప్రయత్నం చేసి నువ్వు చెడ్డైపోతావేమో దేవుని దగ్గర. అలాంటి పనులు చేయకుండా మనం ఐక్యత ఎప్పుడు వస్తుంది నాకు అని అంటే, నాకు దేవుడు ఏదైతే అప్పచెప్పాడో దాంట్లో నేను నమ్మకంగా ఉండాలి, అంత మాత్రమే నేను చేయాలి, వేరేది చేయకూడదు. నాకు ఏమి దేవుడిచ్చాడో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఫస్ట్ నీ దేవుణ్ణి ప్రేమించు. ఇది మొదటి ఆజ్ఞ, అందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ. నీ సహోదరులతో, నీ పొరుగు వారితో నువ్వు సమాధానంతో ఉండు, వాళ్ళను ప్రేమించు, వాళ్ళను క్షమించు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఇది నాకు తెలిసిన 2వ ఆజ్ఞ, అందరికీ తెలిసిన 2వ ఆజ్ఞ. ఇందులోనే నేను నమ్మకంగా ఉండాలి, అంతే. వేరే విషయాల గురించి నేను పట్టించుకోకూడదు. వాళ్ళతో సమాధానంతో ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారో నాకు సంబంధంలా. వాళ్ళతో నేను సమాధానంగా ఉండమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, వాళ్ళతో సమాధానంగా ఉండాలి. నా దేవుణ్ణి ప్రేమించమన్నాడు, ఆత్మతో సత్యంతో. నేను ఆయనను ప్రేమించాలి. అప్పుడే నేను ఆయన శరీరంలో అంటుకట్టబడిన ఒక అవయవంగా ఉంటాను. దేవుడు వాళ్ళకు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళు ఆ విధంగా ఉండాలి, అంతే కదా. నాకు ఇవ్వబడిన పోర్షన్ ఏంటి? ఈ లోకంలోకి వచ్చిన తర్వాత దేవుడు నాకు కొన్ని పనులు అప్పచెప్పాడు, ఆ పనులను మాత్రమే నేను చేయాలి. వేరే పనులకు, అదే కదా మనం నిన్న కూడా నేర్చుకున్నాం, వేరే ట్రాక్లోకి వెళ్ళకూడదు. మనకంటూ ఒక ట్రాక్ ఉంది, ఆ ట్రాక్లో మాత్రమే పరిగెత్తాలి. అనవసరంగా కన్ఫ్యూజన్ అయిపోతాం, అనవసరంగా డిస్టర్బ్ అయిపోతాం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు, అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పని కంప్లీట్ అవుతుంది, పరిపూర్ణత సాధిస్తుంది. నాకు అప్పచెప్పిన పనిని నేను విడిచిపెట్టి నేను వేరే వాళ్ళ పనిలోకి వెళ్ళి చేస్తామంటే నా పని అవ్వదు, వాళ్ళ పని అవ్వదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. పని చేయాలి, కాలు పని కాలు చేయాలి, ముక్కు చేయాల్సిన పని ముక్కు చేయాలి, నోరు చేయాల్సినది కన్ను చేయాలి. ఏ పని ఆ పని చేస్తేనే శరీరము క్షేమంగా ఉంటుంది. పరిచర్యలు కూడా ఏ సేవకుడు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే అది అందంగా ఉంటుంది. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి కలుగుతుంది. అందుకనే దేవుని వాక్యంలో కూడా ఆయన తన వాక్యాన్నే ఎన్ని విధాలుగా పోల్చుకున్నాడు. నా వాక్యము అగ్ని వంటిది కాదా అంటాడు, సుత్తి వంటిది కాదా అంటాడు, చాకలి వాని సబ్బుది వంటిది కాదా అంటాడు, అద్దము వంటిది కాదు. ఎందుకు ఇన్ని రకాలుగా చెప్పాలి ఆయన వాక్యాన్ని? ఎవరి దగ్గర ఎలా పని చేయాలో ఆయన వాక్యం అలా పనిచేస్తుంది కదా. కొందరు హృదయాలు కఠినంగా ఉంటే సుత్తిని వాడతాడు,
కొందరి హృదయాలు మలినం పోకపోతే సోపును వాడతాడు. ఎంతకు మాట వినకపోతే అగ్ని వాడి వారిలో ఉన్న అపరిశుద్ధతనంతని తీసివేయడానికి భయంకరమైన శ్రమలను అనుభవించేలా చేసి అందులో నుంచి పరిపూర్ణత లేకపోతే పరిశుద్ధతను తీసే ప్రయత్నం చేస్తాడు. ఎవరి దగ్గర ఎలా చేయాలో అలా వాక్యం చేస్తుంది. ఆ వాక్యం చేయడానికి దేవుడు తన పరిచారకులను వాడుకుంటున్నాడు, ఐక్యత రావడానికి, ఏకత్వం రావడానికి. ఇది మనకు అర్థం కావాలి. ఒక వ్యక్తి వచ్చి ఒక సేవకుని దగ్గర ఒక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను, కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి ఒక సేవకుని దగ్గరికి వచ్చేసి అడుగుతున్నాడంట, అయ్యా యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది కదా, ఇది ఏమైనా సాధ్యమేనా? ఇది నమ్మవచ్చా? ఈ విషయాన్ని నమ్మించేదిగా ఉందా? దీన్ని ఎవరైనా వింటే ఎలా ఉంటుంది? అది సరైనదేనా అని చెప్పేసి అడిగాడంట. యోనా 3 రోజులు చేప కడుపులో ఉండడం అనేది ఏ విధంగా అయినా నమ్మశక్యంగా ఉందా అని చెప్పేసి అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట, ఆ సేవకుడు అన్నాడు, యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు అనే విషయం నేను చూడలేదు, కానీ నా బైబిల్లో రాయబడింది. ఒకవేళ నా బైబిల్లో యోనా కడుపులో ఆ చేప లేకపోతే ఆ తిమింగలము 3 రోజులు ఉంది అని రాపిచ్చి ఉంటే నేను దానిని నమ్ముతాను అని చెప్పాడంట. నా బైబిల్లో ఏమి రాయబడిందో నేను దాన్ని నమ్ముతాను. యోనా కడుపులో చేప ఉన్నా తిమింగలం ఉన్నా ఒకవేళ నా బైబిల్లో రాయబడింది అని అంటే అది రాపిచ్చిన వాడు దేవుడు, మనిషి కాదు. రాపిచ్చాడు అని అంటే ఏదో ఒక ఉద్దేశం ఉంది, నాకు తెలియకపోయి ఉండొచ్చు, నాకు ఆ జ్ఞానం ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఆయన రాయించాడు, అది సత్యమై ఉంటుంది. కాబట్టి నేను చేయాల్సిన పని దాన్ని నమ్మాలి, అంతకంటే నేనేం చేయకూడదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఏదైనా రాయించారు అని అంటే, లేకపోతే దేవుడు మనకు ఏదైనా ఇచ్చాడు అని అంటే ఆయన ఇచ్చిన పని గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళడమే. అబ్రహాం మాదిరి పిలిచాడు, లేచి వచ్చాడు, అందుకనే అతను నీతిమంతునిగా ఎంచబడ్డాడు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో అనేక విషయాలు మనకు తెలియని ఉండొచ్చు, తెలియనంత మాత్రాన అది సత్యం కాకుండా పోతుందా? ఒకరోజు దేవుడు బయలుపరుస్తాడు ఖచ్చితంగా. అందుకనే మనకు సమయం ఉన్నప్పుడు మన ముందుకు వచ్చిన విషయాలు, మనకు తెలిసిన విషయాలలో మాత్రమే నమ్మకంగా ఉండాలి. మనకు తెలియని విషయాల జోలికి వెళ్ళకూడదు, అనవసరంగా డిస్టర్బ్ అవ్వకూడదు, అనవసరంగా ఆత్మీయతను పాడు చేసుకోకూడదు, విశ్వాసములో నుండి తప్పిపోకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఐక్యత ఎలా సాధించగలము, ఏకత్వం ఎలా సాధించగలము, ఈ విధంగా మాత్రమే సాధించగలం. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసినప్పుడే సంఘములో ఐక్యత, యూనివర్సల్ చర్చిలో ఐక్యత, విశ్వాసములో ఐక్యత, క్రీస్తు వారిని కూర్చున్న జ్ఞానంలో ఐక్యత, వాళ్ళని మాత్రమే ఆయన వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాడు. కాబట్టి దేవుడు మనందరికీ ఖచ్చితంగా ఈ లోకంలోకి వచ్చాము అని అంటేనే ఒక పని అప్పచెప్పే తీసుకొని వచ్చాడు. మనకు అప్పచెప్పిన ఆ కొంచెములోనే నమ్మకంగా ఉందాం. ఆ 5 తలాంతులోనికి 2 తలాంతులకు దేవుడు ఒక మాట చెప్తాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు ఎక్కువ ఇస్తున్నాను, అనేకమైన వాటిని నీకు ఇస్తున్నాను. నమ్మకంగా ఉంటూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా కొన్ని పనులు అప్పచెప్తాడు. ఈ 5-fold మినిస్ట్రీలో కూడా ఒక వ్యక్తి ఒక పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకొకటి యాడ్ చేయొచ్చు, 3 యాడ్ చేయొచ్చు, 5 యాడ్ చేయొచ్చు. అదేవిధంగా నేను కలిగి ఉన్న విశ్వాసంలో నేను నమ్మకంగా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అనేక విషయాలు మన ముందుకు తీసుకొని వస్తాడు. ఇంకొక జ్ఞానం ఇస్తాడు, ఇంకొక పరిచర్య ఇస్తాడు, లేకపోతే ఇంకోటి ఇస్తాడు. నాకు ఇవ్వబడిన పరిచర్యను నేను చేస్తున్నానా లేదా, అది కసుగొట్టేది కావచ్చు, చాపలేసేది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఇచ్చిన ఆ తలాంతును నేను నమ్మకంగా చేయాలి. మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. ఐక్యతను, సమాధానాన్ని సాధిద్దాం. ఆయన వచ్చినప్పుడు నిత్యత్వాన్ని మిస్ చేసుకోకుండా ఎత్తబడే గుంపులో చేర్చబడదాం. హల్లెలూయా.